రాజానగరం నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత అయినటువంటి ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారి మీద ఏదవుతుందో మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు వెంకటలక్ష్మి గారి మీద అయితే చాలా మహిళలు కించపరిచేలాగా ఆరోపణలు చేసి 40 సంవత్సరాల రాజకీయ చరిత్రను చెప్పుకునే నీచమైన దౌర్భాగ్యాలను దిగినటువంటి మాజీ ఎమ్మెల్యేని ఇవాళ జనసేన పూర్తిగా ఖండించబోతుంది. ఇవాళ నియోజకవర్గంలో అభివృద్ధిలో రాష్ట్రంలో ముందంజలోకి వెళ్తూ ఏ విధమైన క్రైమ్లో కానీ ప్రజల్ని శాంతియుతంగా పరిపాలించడంలో కానీ ఎక్కడా కూడా బత్తుల బలరామకృష్ణ గారు రాజానగరం నియోజకవర్గంలో కానీ 175 నియోజకవర్గంలో రాజానగరంలో మంచి స్థితిలో ఉందని చెప్పుకోవాలి. అలాంటి రాజానగరం నియోజకవర్గంలో పక్క నియోజకవర్గం నుంచి స్థానికుడు కాకపోయినా మాజీ ఎమ్మెల్యే గత 2019లో అధికారంలోకి వచ్చి రాజానగరం నియోజకవర్గంలో ఒలకబెట్టింది ఏమీ లేదు. ఎంతమంది శిరోమండలం అలాగే బీసీలపై దాడిలో లేడీ బ్యాచ్లు గంజాయి బ్యాచ్లు భూ కబ్జాలు ఎవరైనా ఎదురు తిరిగితే అట్రాసిటీ కేసులు ఎన్నో క్రైమ్లో వాళ్ళ రాజానగరంలో ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది మాజీ ఎమ్మెల్యే చెప్పుకోవాలి. అభివృద్ధిలో వెనకంజలో ఉన్నాడు, క్రైమ్లో నెంబర్ 1లో ఎవరవుతున్నాడంటే చెప్పడం జరిగింది. ఈరోజు ఆయన ఆరోపణలు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎమ్మెల్యే గారి మీద మీరు ఏదో మట్టి మాఫియా చేస్తారు, గంజాయి అని అయిన ఆరోపణలు చేస్తారు. ఈరోజు రాజానగరం నియోజకవర్గంలో ఇవాళ వైసీపీ కార్యకర్తలకి నాయకులు కూడా చెప్తున్నాం, మీరు గత ప్రభుత్వంలో క్రైమ్ ఎంత ఉందో చూడండి. మీరు 2019 నుంచి 24 దాకా మీరు క్రైమ్ ఎంతో చూడండి. ఇవాళ 28 నెలలు అధికారంలోకి వచ్చాక క్రైమ్ రేట్ పూర్తిగా తగ్గిపోయింది. ఇది అభివృద్ధి విషయంలో కూడా ముందంజలో ఉన్న క్రైమ్ రేట్లో కూడా చాలా మేము క్రైమ్ ప్రోత్సహించకుండా ప్రజలందరూ కూడా సురక్షితంగా చూడాలని ఒక నియోజకవర్గాన్ని ఒక బాటలు తీసుకెళ్తే ఈ మధ్యకాలంలో ప్రతిపక్ష కూడా పాత్ర కూడా పోషించలేకుండా ఈ మధ్యకాలంలో పెట్టి ఆరోపణలు చేస్తూ సాక్షాత్తు మా జనసేన వీర మహిళ అయినటువంటి మా బత్తుల వెంకటలక్ష్మి గారి మీద పొంగు చాచి డబ్బులు దండుతుందని చెప్పేసి ఒక ఆరోపణ చేశారు. నిజంగా 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర మా నాన్నగారు ఇది మా అమ్మగారు ఇది అని చెప్పుకునే నువ్వు మహిళల్ని గౌరవించలేని నువ్వు కూడా ఒక రాజకీయ నాయకుడు అని అడుగుతున్నావు. ఎందుకంటే సంస్కారహీనంగా మాట్లాడతాం. ఎందుకంటే సింగు చాచడం అనేది ఎంత భయంకరమైన విషయం అనేది కూడా వాళ్ళ ఆ ఫ్యామిలీకి 40 సంవత్సరాలు చెప్పుకున్న ఫ్యామిలీకి తెలియలేదనుకుంటే అది మా రాజానగరం నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ మహిళలు పెట్టుకున్న ఫ్యామిలీ మీద పెట్టుకున్నది దురదృష్టం. ఎంత దురదృష్టం చూడండి. ఒక మహిళను అలాగ అవమానిస్తారా? ఇదేనా నీ కానీ చెప్తాను. ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకో. ఒక ఆయన అంటాడు, మా అబ్బా నాన్న అమ్మ గురించి మాట్లాడితే ఇంటికి వచ్చి కొడతానంట. అసలు ఎందుకు మాట్లాడవలసి వచ్చింది? స్థానిక ఎమ్మెల్యే భార్యని విమర్శిస్తే కట్టుకున్న మొగుడికి కోపం రాదా అని అడుగుతున్నా. మీడియా మిత్రులు ఎదుర్కొన్నా ఎంత బాధాకరం. మీడియా మిత్రులు మీకు కూడా అందరికీ తెలుసు, ఆడవారు సోదరులు అందరూ ఉన్నారు. అలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఎవరైనా కానీ మాట్లాడతారు. మాట్లాడకండి ఎలా ఉంటారు? ఇవాళ అది చేస్తాం ఇది చేస్తాం అంటే జనసేన అనేది జన సైనికులు ఊరుకుంటారేమో తాట తీసేస్తారు. ఎలాంటి నాయకుడిని ఉపేక్షించేది లేదు. గతంలో బత్తుల బలరామకృష్ణ మీద ఏం చేస్తాడో గాదరాడ దొంగ విజయవాడలో బాటా షోరూంలో దొంగతనం చేశాడు, పుట్టక సాయిబాబు దొంగతనం చేశాడని ఎలక్షన్ల ముందు ఎన్నో ఆరోపణలు చేశావు. ఇవాళ నువ్వు ఎన్ని ఆరోపణలు చేసినా ఇవాళ అతను అసెంబ్లీలో వెళ్ళి కూర్చున్నాడు. నువ్వు దొంగని చిత్రీకరిస్తే నీ గాదరాడలో మెజార్టీ వచ్చింది. నిన్ను 35,000 ఓట్ల మెజార్టీ సుమారుతో నిన్ను ఓడించి ఇంటికి పంపించాడు. ఇంతకంటే అతను బత్తుల బలరామకృష్ణ గారు గొప్పడు కాదని చెప్పడం నువ్వెవరు? ఇవాళ ఓటమిలో కురుంగిపోయి కార్యకర్తలు ఎవరో నీకు సపోర్ట్ చేయక
ఏదో విమర్శలు చేస్తే నీకేదో ఇది వస్తుంది భయపడతాననుకుంటున్నామో. రాజానగరం నియోజకవర్గంలో భయపడే ప్రసక్తి లేదు. ఎందుకంటే అభివృద్ధిలో నెంబర్ 1గా దూసుకుపోతూ రైతులకు పూర్తిగా సహాయ సహకారంగా రైతులు డెవలప్ చేయడంలో కావచ్చు, మహిళల అభ్యున్నతికి కావచ్చు, విద్యార్థుల భవిష్యత్తుకు కావచ్చు, మంచి దశ నిర్దేశం చేసుకుంటూ ఇవాళ రాజానగరం నియోజకవర్గం దూసుకుపోతున్నటువంటి భక్తుల బలరామకృష్ణ గారిని అడ్డుకోలేక వాళ్ళ ఫ్యామిలీ మీద ఈ రకమైన ఆరోపణలు చేయడం ఎంతవరకు తగ్గో చూసుకోండి. ఈరోజు మీరేమవుతుందో ఇవాళ ఒకప్పుడు వ్యాపారాలు చేసి ఓనర్ చంపేసామంటాడు, బిజినెస్ చేసుకుంటూ ఒకప్పుడు ఓనర్ చంపేసామని ఆరోపణ చేస్తాడు. అతను విజయవాడలో ఓనర్ ఇంకా బతికే ఉన్నాడు. మేము విజయవాడ అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఓనర్ ఇంట్లోనే పడుకుంటాం. ఇలాంటి పనికి మారి ఆరోపణలు చేసి నీకున్న 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఎంత చెడిందో అనేది కూడా వాళ్ళ తేటతెల్లమైంది. అదే కాదు, ఇవాళ నువ్వు కొంగు చాచి అని వెంకటలక్ష్మి గారిని ఏవైతే ఆరోపణలు చేసావో దండుకున్నారో నువ్వు. నీలో చిత్తశుద్ధి ఉంటే, నీలో నిజాయితీ ఉంటే నీ ఫ్యామిలీ పరంగా వచ్చి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ప్రెస్ మీట్ పెట్టి వెంకటలక్ష్మి గారి కొంగు చాచి డబ్బులు దండుకుందని చెప్పు. నువ్వు మగాడని ఒప్పుకుంటాను, నేను జనసేన పార్టీకి రాజీనామా చేస్తాను. పనికి మాలి ఆరోపణలు చేయడం కాదు, తేచు నీకు తేచు. ఎవరి దగ్గర లంచాలు తీసుకుంటావు వెంకటలక్ష్మి గారు, ఎవరి దగ్గర చెంగు చాచిందో తేచు. ఇవాళ 2019 అధికారంలోకి వచ్చి మొత్తం రాజానగరం నియోజకవర్గంలో కొండలు దోసేసో, చెరువులు దోసేసో, అన్ని రకాల భూకబ్జాలు, బ్లేడ్ బ్యాగ్స్ అన్ని ప్రోత్సహించి ఇవాళ పక్క నియోజకవర్గంలో ఇవాళ ద్రాక్షారంలో నువ్వు కళ్యాణ మండపాలు ఎలా కడుతున్నావు, రియల్ ఎస్టేట్ ఎలా చేస్తున్నావు, జనాల సమాధానం చెప్పాలి. నువ్వు బెంగళూరులో నీకు ఆస్తులు ఎలా వచ్చినాయి, అలాగే హైదరాబాద్లో నువ్వు రియల్ ఎస్టేట్ ఎలా చేస్తున్నావు అనేది కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇవాళ రాజానగరం నియోజకవర్గంలో కార్యకర్తలను అడ్డు పెట్టుకుని నువ్వు 2019 అధికారంలోకి వచ్చి ఏ ఒక్క కార్యకర్తని కూడా బాగు చేయకుండా నీ సొంత బామర్తుల్ని, నీ బినామల్ని 10 మందిని పెట్టుకుని పూర్తిగా రాజానగరం నియోజకవర్గంలో దోసేసిన వనరులన్నీ కూడా నువ్వు కాదా అని అడుగుతున్నా ప్రశ్న. ఇవాళ వనరులన్నీ దోసుకుపోయి ఇప్పుడు ఇవాళ కార్యకర్తల్ని 10,500 మందిని కార్యకర్తలు తయారు చేసి వాళ్ళకి బీమా కల్పించి వాళ్ళకి యుద్ధాన్ని తయారు చేస్తావా? అంటే యుద్ధం వీళ్ళ చేయాలి, అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు సంపాదించుకుంటావా? ఇదేనా ఈ 40 సంవత్సరాల రాజకీయ చరిత్రం? ఇవాళ మీ తమ్ముడు మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు? ఒక్కసారి ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నేను చెప్పినా సరే, అంటే ప్లేసులు చెప్పాలా? అభివృద్ధిలో మేము నెంబర్ 1లో ఉన్నాం అన్నట్లే మేము నెంబర్ 1 ప్లేసులు చెప్పాలా? అంటే ప్లేసులు చెప్పి 2014లో ప్లేసులు చెప్పి అంతు పంతు చూస్తానంటే 2014లో ఓడిపోయాము, రాజానగరంలో ఓడిపోయారు మీరు. అలాగే అదే ప్రణాళికతో మళ్ళీ 2024లో వెళ్ళారు, ఓడిపోయారు. ప్రజలు మీకు తీర్పు ఇచ్చేశారు. ఇందులో మేము చూస్తావు, అందు ఎవరు చూస్తాం? జన సైనికులు అందరూ చూస్తావా? ఇవాళ ఇదే తమ్ముడిని అడుగుతున్నాను, మీ అన్నగారు మీడియా ముందు రాజానగరం నియోజకవర్గంలో నాపై భక్తుల బలరామకృష్ణ ఒక్క ఓటుతో తగ్గితే రాజకీయ సన్యాసం చేసుకుంటారని చెప్పాడు. ఎక్కడికి వెళ్ళాడు? రాజకీయ సన్యాసం ఎక్కడ తీసుకున్నాడు? రాజీనామా ఎందుకు చేయలేదు? దీని మీద మాట్లాడు.